Showers of blessing, showers of blessing we need. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. ఈ ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను, వారు దప్పిగొనలేరు. దే డిడ్ నాట్ థర్స్ట్ వెన్ హీ లెడ్ దెమ్ త్రూ ద డెజర్ట్స్. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 21వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కురుమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మనలో చాలామందికి ఎడారిని గూర్చి చూసిన అనుభవాలు ప్రత్యక్షంగా లేకపోయినా విన్న అనుభవాలు అనేకముంటాయి. జీవించటానికి ప్రతికూలమైన స్థలం, ఎండిపోయి ధూళి దుమ్ము దాంతో నింపబడి చాలా కొద్దిగా నీరుండి నిర్జనమైన ప్రదేశం అది. జీవించటం చాలా కష్టతరం. మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనము కోరుకోకపోయినా మన ప్రమేయం లేకుండా ఎడారుల వంటి పరిస్థితుల నుండి నడవలసి వస్తుంది. దేవుడు వాటిని అనుమతిస్తాడు. జీవించటానికి ప్రతికూలమైన పరిస్థితుల గుండా, ప్రమాదకరమైన పరిస్థితుల గుండా జీవించటమే కష్టతరమై ఒంటరిగా పోరాడుతూ ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు నీ మార్గం ఎడారి గుండా వెళుతుందని తెలిసి నీ ప్రియులైన వారు అకారణంగా నిన్ను విడిచివేస్తారు. ఒంటరి వైపోయి నీ పరిస్థితులతో మనశ్శాంతి కొరకు, బలము కొరకు, దప్పిక కొరకు, ఆహారము కొరకు, నివసించే నీడ కొరకు ఒంటరి పోరాటమే. కానీ అందరూ నిన్ను విడిచిపెట్టినా నీవు బలహీనపడిన నేపథ్యంలో, నీ పరిస్థితులు ఎడారి వలె మారిన నేపథ్యంలో కూడా దేవుడు నిన్ను బలపరిచి నడిపించేవాడు. ప్రేమ కలిగిన దేవుడు ఆయన. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకవేళ నీ పరిస్థితి ఈ నూతన దినము ఆరంభిస్తున్న నేపథ్యంలో ఎడారి వలె నడవలసి వస్తుందేమో, దిగులు పడకు. అందరూ నిన్ను విడిచిన విడువని ఎడబాయని దేవుడు నీతో పాటు ఉన్నాడు. ఆయనొక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. రాతి బండ నుండి నీళ్లు ఉబక చేయువాడు ఆయనే. నీ పరిస్థితులన్నీ కూడా అతడు మార్చగలడు. ఈ మాట నువ్వు నమ్ముచున్నావా? లేఖనం అంటుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. మాట మాత్రము చేత యావత్ సృష్టిని చేసినటువంటి దేవునికి నీ పరిస్థితి మార్చుట కష్టమా? నువ్వు నడుస్తున్న మార్గం, నువ్వు నలుగుతున్న పరిస్థితులు నీకు చాలా కష్టతరంగా కనిపించవచ్చు. కానీ ఆయనకు సమస్తమును సాధ్యమే. ఒంటరిగా నీవు పోరాడితే నీకు కష్టమే, నువ్వు గెలవలేవు. కానీ లేఖనం అంటున్నాడు, యుద్ధము యెహోవాదే. ఆయనను ఆహ్వానించు. ఆయన నీతో పాటు ఉంటే, ఆయన సన్నిధి నీతో పాటు రాగలిగితే నీకు విరోధి ఎవడు? ఈ నూతన దినం నీ జీవితంలో అమూల్యమైనటువంటి అవకాశం. నిన్ను ప్రేమించు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనను నీ జీవితంలోనికి ఆహ్వానించగలవా? ఎంతకాలం ఒంటరి పోరాటం చేస్తావు? ఎంతకాలం నీ పరిస్థితిని బట్టి దిగులు చెందుతూ కృంగిపోతూ ఉంటావు? ఈ అద్భుతమైనటువంటి అవకాశంలో దేవుని ఆహ్వానించే అవకాశం ఇదని జ్ఞాపకం చేసుకో. నీ హృదయాన్ని తెరిచి ఆయనను ఆహ్వానించు. ఆయన అడుగు పెడితే నీ చుట్టూ ఉన్న చీకట్లు వైదొలిగి నీ జీవితము వెలుగుతో నింపబడుతుంది.
నీవు బలపరచబడతావు. లేఖనం మాట్లాడుతున్నట్లుగా ఎడారి స్థలములలో ఆయన నడిపిస్తాడు. కానీ వారు దప్పికొనలేదంట. అరణ్యములో త్రోవ కలుగు చేయవాడు ఆయన. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయన. నీ పరిస్థితి ఏదైనా, నువ్వు ఏ మార్గములో నలుగుచ్చు ఉన్నా, ఈ ఉదయకాలం సమస్తాన్ని సరిచేయగలిగిన దేవుడు నీతో సూటిగా మాట్లాడుతుంటుండగా దిగులెందుకు? ఈ అనుకూలమైన సమయం ఆయన నీ ప్రక్కన ఉండగానే, నీతో మాట్లాడుతూ ఉండగానే నీ హృదయ ద్వారాలు తెరిచి ఆయనను ఆహ్వానించు. నీ చెయ్యి ఆయన చేతికిచ్చి ఆయన నడిపించటానికి నువ్వు సిద్ధపడు. విశ్వాసముతో నీ శక్తి మీద, జ్ఞానము మీద ఆధారపడి నువ్వు ముందున్న మార్గము వైపు చూడకు. నడిపించే యేసయ్య వైపు చూడు. అప్పుడు నీ ప్రతి అడుగు బలపరచి, నీ ప్రతి ఆలోచన స్థిరపరచి, వెలుగుకరమైన మార్గాలలో ఆయన నడిపించగలడు. ఆ ప్రకారముగా ఈ దినాన్ని ఆరంభించటానికి ప్రార్థనతో మొదలు పెడదామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థించే కృప మాకు ఇచ్చారు. మీకు వందనాలు. ఇదిగో ఈ నూతన దినములో ప్రభా, నా ఎదుటనున్నటువంటి ప్రయాణం మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఒడిదుడుకులు, ఇరుకులు, ఇబ్బందులు, ఎడారి వంటి ప్రయాణం ఉంది. నువ్వు సమస్తమును సాధ్యము చేయగలవాడవని నమ్మి మీ చేతులకు నా చేతిని అప్పగిస్తున్నాను. సమస్తమును సరిచేసి నా మార్గాన్ని, నా బ్రతుకుని దీవెనకరముగా మీకు సాక్షిగా మార్చి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.